ఉపాయం ఉన్నోడు ఉపాసం వండడు అంటారు కదా. అట్లనే చదువుకోవాలనే ఆలోచన తపన ఉండాలే గాని ఎట్లయినా చదువుకుంటారు గీ బుజ్జి లెక్క. చదువు అనేది అందరి భవిష్యత్తు మార్చే ఆయుధం. అందుకే కాయ కష్టం చేసి అయినా పిల్లగాళ్ళని చదివిపిస్తారా అంతా. ఇగో గిట్లనే గీళ్ళు కూడా అలా బుజ్జిని కష్టమో నష్టమో చదివిపించుకుంటుర్రు. ఈడ కనిపిస్తున్న ఆయన పేరు కృష్ణ. జగిత్యాల జిల్లా కోరుట్ల మార్కెట్ రోడ్ల అల్లం కూరగాయలు అమ్ముకుంటా సంసారం ఎల్లదీస్తుండు. ఈయన పక్కకు కూర్చున్న బుజ్జి పేరు శ్రీప్రియ. అలా బిడ్డే బుజ్జి 5వ క్లాస్ చదువుతుందట. అయితే ఈమెకు చదువు అంటే చాలా పాయిరమంట. అందుకే నాయనకు సోపతి కూరగాయలు అమ్మనిక వచ్చి ఆన్నే కూర్చొని ఫోన్ లో చూసుకుంటా హోంవర్క్ రాసుకుంటుంది. ఇక దాడ ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే నిన్ను చూసి అందరు నేర్చుకోవాలి బుజ్జి. కొందరికి చదువుకోనికి అన్ని సవలతులు చక్కగున్నా చదువును నెత్తికెక్కించుకుంటలేరు. కానీ నువ్వైతే టైం వేస్ట్ చేయకుండా మంచిగా చదువుకుంటున్నావు. నీకు మంచి భవిష్యత్తు ఉందిరా తల్లి. నిన్ను చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందాల్సిన అవసరం షానుంది అనుకుంటా మెచ్చుకుంటుర్రు ఇది చూసిన వాళ్ళంతా. అనుకున్నంత అయ్యేటట్టే ఉంది కదా. పవర్లోకి వచ్చిన నాటి సంది 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలా చేసినయాన్ని మార్చుకుంటా కేసీఆర్ గుర్తులు జరిపేస్తా అని చెప్పి మరి కంకణం కట్టుకొని కషి మీద పనిచేస్తున్నట్టున్న రేవంత్ సారు చిన్నగా మెల్లగా తెలంగాణ అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తుండు అనుకుంటా గరం కాబట్టి మేధావులు. లేకుంటేంది మరి సర్కార్ సంస్థలకు కూడా పార్టీ రంగులేసే పనితనం చూయిస్తే ఏమనాలే ఏం కథ అనుకుంటా ఇగో ఈ తీర్లాడుకోవట్టిరు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనుకుంటా పవర్లకు వచ్చి పథకాల్లో పాలనలా మార్పులు తెస్తారేమో అనుకుంటే పేర్లల్లా నెంబర్ ప్లేట్లల్లా లోగోల్లో రాష్ట్ర గేయంలా తెలంగాణ తల్లి విగ్రహంలా మార్పులు తెచ్చే పనులు బిజీగా ఉండి జనాలతో నచ్చింతనేర్చుకోబట్టింది రేవంత్ సర్కారు. లేటెస్ట్ గా టీఎస్ఆర్టీసీ పేరును తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని మార్చి లోగోను కూడా కొత్తది పెట్టిరు. కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా పార్టీ లుక్ వచ్చేటట్టు ముద్దుగా 3 రంగుల జెండాలు కూడా పెట్టే వరకలా ఇదేందయ్యా ఇది అని షాక్ అవుతారు పబ్లిక్. ఇంకా దారుణం ఏంటంటే లోగోలున్న కాకతీయ తోరణము చార్మినార్ కూడా తీసేసారు. దీంతో ఇదంతా అస్తిత్వాన్ని చిన్నగా మెల్లగా మాయం చేసే కుట్రనే అనుకుంటా అరుసుకోబట్టిరు తెలంగాణ వాదులు. ఇదివరకు రాష్ట్ర అధికారిక చిహ్నంకేలు కూడా రాచరిక పోకడలున్నాయి అనుకుంటా చార్మినారు కాకతీయ తోరణాన్ని తీసేసి కొత్త లోగో పెడుతురని డిజైన్లు కూడా బయటకు వచ్చే వరకు పెద్ద పంచాదే లేసింది. దాంతో ఇప్పుడు కాదు ఇంకొన్ని వద్దులకు మారుస్తాం అనుకుంటా వెనకడిగేసింది సర్కారు. ఇప్పుడు ఆర్టీసీ లోగోలు అవన్నీ తీసేసి వాళ్ళ ఆలోచన ఏందో క్లారిటీ గానొచ్చేటట్టు చేసిరు అనుకుంటా కామెంట్లు చేయబట్టిరు. కొత్త లోగో చూసి కోపానికి వచ్చిన నెటిజనాలు. ఇప్పటికే పబ్లిక్ వెళ్ళి తీరొక తిట్లతోని కూడా వ్యతిరేకత వచ్చినా గానీ మీరేంటని అనుకోర్రి మేం చేసేది చేస్తాము. ప్రజాపాలన స్పీచ్లు దంచుతాం గానీ ప్రజల అభిప్రాయాలకు సెంటిమెంట్లకు ఇలువిచ్చేది ఉందా ఏంది అన్నట్టు మార్పును చూయించే ముచ్చట ముంగటేసుకుంటుంది అధికార పార్టీ. కేసీఆర్ గుర్తులు లేకుండా చేస్తా అన్న మొండి పట్టుతో అన్ని మార్చుకుంటూ పోయి రాష్ట్ర అస్తిత్వాన్ని ఆగంలో పడేస్తున్న రేవంత్ రెడ్డి అనుకుంటా పొలిటికల్ అనలిస్టులు కూడా మోస్ట్ కోపంగా చెప్పబట్టిరు. కేసీఆర్ మీద కోపంతో 10 ఏళ్ల పాలనలో తెచ్చిన అన్ని మార్చుకుంటూ పోతే ఇక పాలన మీద పథకాల మీద నజర్ పెట్టేది ఎప్పుడు అనుకుంటా ఓటర్లు కూడా ఒక్క తిరిగి గరంగా పెట్టిరు. మరి ఆర్టీసీ పేరులోగో మార్పుతోనే ఆగకుండా ముంగట ఇంకెన్ని మార్పులకు ముగ్గు వస్తారో చూడాలిగా. లోగో అంటే సగర్వంగా చాటుకునే చిహ్నం. నేను నా విభాగం కోసం వియుక్త ధర్మ నిర్వహణ కోసం నిరంతరం కృషి చేస్తాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆశయాల్ని తెలంగాణ ప్రజలు సామాన్య ప్రజల సేవలో ఉంటాను అనేది అదిగో టీజీటీడీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క లోగో. మరి అందరూ సగర్వంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం ఇది. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్